ఈడబ్ల్యూఎస్ అన్యాయం, ఈ కోటాను ఎత్తేయండి, ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతుండ్రు, 50,000 ఉద్యోగాల భర్తీ సరే, ఇక జబల్పూర్ హైకోర్టు తీర్పు అమలు చేయాలి, ఈడబ్ల్యూఎస్ కోటా ఇకనైనా ఫిక్స్ చేయండి, మండలిలో తీర్మాన్ మల్లన్న మాట్లాడి. నిన్న నేనే మాట్లాడినా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేయండి అని చెప్పి నిన్న నేను మాట్లాడినటువంటి మాటలు మధ్యప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉంటుందిగా ఉందా? మధ్యప్రదేశ్ హైకోర్టు మంచిగా చెప్తా ఉంటే క్లియర్గా చెప్పింది. అంటే అసలు యాక్చువల్గా ఓపెన్లో ఉన్న వాటిలో 10%, అది కూడా అప్ టు 10% అని చెప్పింది క్లియర్గా. పంపించిన ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సి ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం. ఇది ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి నేను మాట్లాడినటువంటి మాట. అలాగే ఆర్టిజన్ల గురించి కూడా మాట్లాడిన సోదరులారా, ఈ ఆర్టిజన్లది ఆర్టిజన్ల సమస్యలు నాకు రోజు నా దృష్టికి వస్తున్నాయని చెప్పి అక్కడే ఉన్నారు ఎవరు గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఉంటే ఆ డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ ఉన్నప్పుడే నేను మాట్లాడడం జరిగింది. ఆర్టిజన్ల సమస్యలను అసలు ఆర్టిజన్లను 23,000 మందిని రెగ్యులరైజ్ చేస్తున్నాను కేసీఆర్ డాంబికాలు వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులను లెక్క చూపించే ప్రయత్నం చేశాను. కానీ మోసం చేసాడు వాళ్ళని. గతంలో జరిగినటువంటి ఒక పొరపాటు ఇవాళ తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది అధ్యక్ష. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్లను ప్రభుత్వ ఉద్యోగులంటూ గత ప్రభుత్వంలో లెక్కలు చూపెట్టి కొద్దిగా వాళ్ళలో ఏదో ఆశ నింపే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. వాస్తవానికి ఆర్టిజన్లను ఫిక్స్డ్ శాలరీతో పెట్టడం ద్వారా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకపోతే ఇంకా వాళ్ళలో ఎలాంటి గ్రోత్ లేకుండా వాళ్ళు మిగిలిపోయినారు అధ్యక్ష. చాలా రోజుల నుంచి నా దగ్గరికి వాళ్ళు వస్తా ఉన్నారు, ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయండి, లేదంటే మాకు ఒక లైన్మెన్ స్థాయి హోదానన్న కల్పిస్తే మీకు బర్డన్ ఏం లేదనేటువంటి మాట చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దే విధంగా ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి వాళ్ళని జేఎల్ఎం లాగా గుర్తించేటువంటి అవకాశం ఏమైనా ఉందా, పరిశీలిస్తా ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఆర్టిజన్ల గురించి మాట్లాడినటువంటి అంశం. తీన్మార్ మల్లన్నకు నా ఎజెండా ఏంది? మీదే పబ్లిక్ ఎజెండా. మీరు ఇక్కడ చెప్పేదే నా ఎజెండా, పబ్లిక్ ఎజెండానే నా ఎజెండా. ఇందిరా పార్క్ ధర్నా, అందుకే రేపు ధర్నా ఇందిరా పార్క్ మీ నిరసన చేసుకునేటువంటి హక్కు ఉంది బాయ్ సాబ్, నేను కాదనట్లేను.
ఎస్ఎస్సిఎస్ ఉద్యోగుల పే స్కేల్ అమలు చేయాలని చెప్తా ఉన్నారు. అది నేను అది అడుగుదాం అనుకున్న 2-3 సభ్యులు అది అడుగుడుతోటి సరే ఒక అడిగిరు కదా కొత్త అంశాన్ని అడుగుదాం అనేటువంటి అంశంలో అడిగిన. సో సోదరులారా, ఇక్కడ మీరు చెప్పే ప్రతిదీ నాకు మీదే ఎజెండా. మీరు ఏది ఆదేశిస్తే నేను ఆ పని చేయాలా, నేను మీకోసం పనిచేయాల్సినటువంటి. కాబట్టి నేను అందుకే ఈ కామెంట్స్ ఎందుకు చూస్తూ ఉంటాంటే మీరు ఏమైనా చెప్తారేమో, ఏదైనా ఉంటుందేమో చేయాలి, నేను అడగాల్సింది ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. న్యూ రేషన్ కార్డ్స్ ఎప్పుడు 15 తారీఖు సంక్రాంతికి ఇస్తా అని చెప్పి సభ వచ్చింది కదా. ఈడబ్ల్యూఎస్ కుంప ముంచుతుంది బాయ్ సాబ్, కుంప ముంచుతుంది ఈడబ్ల్యూఎస్. జేఎల్ఎం నోటిఫికేషన్ అడుగుతూ ఉన్నారు. 2 lakhs రుణమాఫీ, అసైన్ భూములను రెగ్యులరైజ్ చేయాలని కాంగ్రెస్ హామీ ఏంటో చేస్తున్నది బాయ్ సాబ్. సాక్షర భారత్ కోఆర్డినేటర్ల గురించి మాట్లాడండి, అన్న మండల్లో పాల బిల్లుల గురించి మాట్లాడండి. ఓకే బాయ్ సాబ్, మీరు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని నేను నోట్ చేసుకుంటా, నేను ప్రతిదాన్ని మాట్లాడేటువంటి నాకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. నాకు వేరే ఎజెండా లేదు బాయ్ సాబ్, మీదే ఎజెండా. ఇగో బిఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ పీకినో తీయని అంటుండు. అవి ఏందో పెట్టి బాగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. పీకటోళ్ళ దగ్గరికి ఎమ్మెల్సీ గారు ఏపీ అంటే అవన్నీ పీకేసి తీసుకుపోవాలి కదా వాళ్ళ. తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది, రేవంత్ పరిపాలన అని చెప్పి సాగర్ అంటా ఉన్నాడు. సాగర్ అంటే దొంగతనంగా అక్రమంగా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగల ముఠ బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఠ. దీన్ని కడుగుతా ఉంటే కాస్త మీకు అట్లనే అనిపిస్తుంది. రైట్గా ఇది ఈడబ్ల్యూఎస్ అయితే. ఇక క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.